శుభం వ్యాధసి గురుభ్యో నమః. మకర రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 1 నుండి ద్వితీయ స్థానంలో మకర రాశి వారి శని వక్రంలో కనబడుతున్నాడు. తృతీయంలో రాహు ఉన్నాడు. అలాగే మకరానికి పంచమంలో గురువు యొక్క అనుగ్రహం ఉంది. షష్ఠస్థానంలో కుజుడు యొక్క యోగం కూడా ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మకరానికి భాగ్యస్థానంలో బుధుడు, రవి, కేతు యొక్క కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది. రాజ్యంలో శుక్రుడు సంపూర్ణ అనుగ్రహం ఇస్తున్నాడు. మకర రాశి వారు పట్టిందల్లా బంగారం అనే టైప్లో జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయండి. ఉద్యోగరీత్యా కొత్త యాక్టివిటీస్ చేయండి. వ్యాపార రీత్యా కొత్త ఇన్వెంచర్లు చేయండి. వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. షేర్స్లో పెట్టండి. రకరకాలుగా ఏం చేసినా కూడా శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు, స్వచ్ఛత ఉన్నాడు. మీకు యోగించేవాడు స్వచ్ఛతంలో రాజ్యం ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్స్ కోసం కానీ, ఇంక్రిమెంట్స్ కోసం కానీ, కొత్త ఉద్యోగం కోసం కానీ ఏ ప్రయత్నం చేసినా 100% సక్సెస్ అవ్వడానికి పూర్తి అనుకూలత కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలు, స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ, ఫార్మాకి సంబంధించి కానీ, కేక్స్ అండ్ బేక్స్ అనుకోండి, రకరకాలుగా ఏదైతే ఇండివిజువల్గా వన్ మ్యాన్ షోగా చేసుకోవాలనుకున్నా, పార్ట్నర్షిప్లో అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా సంపూర్ణ అనుకూలమైన సమయం ఇప్పుడు వస్తుంది. ఈ 15 రోజులని విశేషంగా చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారి విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు మకర రాశిలో మనం చూసుకుంటే వాళ్ళకి ధనంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా యోగించే పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి వరి ఒక్కలేదు, 7 లక్షలు వరి అయితే అసలు లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయొచ్చు. ఇల్లు కొనాలంటే దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ తెచ్చుకోవచ్చు. దానివల్ల రిక్రియేషన్ చేసుకోవచ్చు. దానివల్ల లోన్స్ పే చేసుకోవచ్చు. రకరకాలుగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీకు వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వరకు సంపూర్ణ అనుకూలం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకు కూడా ఉద్యోగరీత్యా ఒక ఫలితాన్ని కూడా ఇచ్చే అవకాశం అయితే మనకు సంపూర్ణంగా కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే విదేశాలలో సెటిల్ అవ్వాలనుకున్న వాడు వెళ్ళిన వాడు కూడా వాడికి ఒక అవకాశం ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో కనబడే అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. విదేశాల నుంచి శుభవార్త వింటారు. శుభమైన కార్యం చేస్తారు. శంకుస్థాపన కొన్ని, భూమి పూజ అనుకోండి, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఎలా చెప్పుకున్నా మకర రాశి వారికి ఈ 15 రోజులు ఒక మంచి పేరు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దోషాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న కేతువు ప్లస్ బుధుడు ప్లస్ రవి ముగ్గురు కలిసి ఉన్న ఆ భాగ్యస్థానంలో ఒక 50% లక్ ఫేవర్ అవుతుంది. 50% హార్డ్ వర్క్తో కలిసిన ఒక యోగం వస్తుంది. ఈ 15 రోజుల్లో అకస్మాత్తుగా ధనలాభం ఒకటి కనబడుతుంది. దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని వాళ్ళతో రిలేషన్గా మెయింటైన్ చేయగలిగితే అది కంటిన్యూ అవుతుంది. అలా చేసుకుంటే వెళ్ళండి. ఏమాత్రం భయపడక్కర్లేదు. సంపూర్ణంగా మంచి ఫలితాలు ఈ మకర రాశి వారి 15 రోజులు ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత న్యూరో సిస్టమ్ మీద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క మంత్రం, చండీ మంత్రం కానీ, లేకపోతే బాలా మంత్రం కానీ ఉపదేశం ఉంటే, లేకపోతే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈ యొక్క 2-3 సార్లు ఈ 15 రోజులు కానీ చేసుకుంటూ వెళ్తే అమ్మవారి శక్తి బలము మీకు అనుకూలం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా విజయంతోనే ముందుకు వెళ్తారు. కాబట్టి రాజవర్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.